గ్రామకంఠం సమస్యలపై కమిటీ వేశామని, నివేదిక రాగానే రైతులకు న్యాయం చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం నెక్కలలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. గ్రామ సభలలో రైతులు తమ సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. అనంతవరంలో గ్రామకంఠం సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామకంఠం సమస్యలపై కమిటీ వేశామని, నివేదిక రాగానే న్యాయం చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. గ్రామ కంఠాల వెలుప ఏదైతే ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టామ్ వాటర్, సివరేజీ, ఎలక్ట్రికల్ లైన్స్, అదేవిధంగా వాటర్ లైన్స్ జరుగుతున్నాయో రోడ్లు, అదేవిధంగా గ్రామ కంఠాల లోపల కూడా అదే స్టాండర్డ్లో వేయాలని ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పడం. ఇప్పుడు గ్రామ కంఠాల బయట వాటి యొక్క డిజైన్స్, లెవెల్స్ అన్ని పూర్తయినాయి. ఇప్పుడు గ్రామ కంఠాల కూడా ఉద్దేశంతో డిజైన్లు చేయించాం. రైతు సోదరులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకుని దాని మీద ముందుకు పోవాలని ఉద్దేశించి ఈరోజు గ్రామసభ పెట్టాము. గ్రామ కంఠ సమస్యలు దానికి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ యాక్చువల్గా కలవమని వాళ్ళతో రిపోర్ట్ తీసుకున్నాం. ఆ కమిటీ ఫైనలైజ్ తొందరలో వచ్చేస్తుంది. 29 గ్రామాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామ కంఠాల్లో ఉందో అది మొదలుపెట్టిన తర్వాత 6 నెలల్లో పూర్తి అయ్యేటట్టుగా డిజైన్ చేస్తాం.